अरे మీరు వెనకకు జరుగురు మన విజయ్ మాట్లాడాలా ఓకేనా చిన్న ఓకే 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 ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడకూడదు నేను అన్ని మాట్లాడను కూల్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ 420 హామీల మీద కానీ వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇయ్యలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇయ్యలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించారు.